శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి జనవరి 1 నుంచి 15 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఈ రాశి వారికి ఈ జనవరి 1వ తారీఖుతో పూర్తిగా వారి లైఫ్ టర్న్ తీసుకోవడం జరుగుతుంది. రాబోయే 15 రోజుల్లో మీరు ఇంతకాలంగా అంటే సుమారుగా ఒక 4-5 సంవత్సరాలుగా పడుతున్న ఇబ్బందుల నుంచి సంపూర్ణంగా బయటికి రావడం జరుగుతూ ఉంటుంది. అయితే దీనికి మీరు వచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ వార ప్రారంభంలోనే 4 గ్రహాలు 11వ స్థానంలో ఉన్నాయి. అలాగే ఒక గ్రహంతో 11వ స్థానాధిపతితో పరివర్తన జరిగిందన్నమాట. 5-11 మధ్య ఎక్స్చేంజ్. ఇవన్నీ కూడా మీకు 5 గ్రహాల ప్రభావం మీకు లాభస్థానం మీద ఉండడం జరుగుతుంది. అయితే రాశిలో ఉన్నటువంటి రాహు మిమ్మల్ని రాంగ్ డైరెక్షన్ సృష్టిస్తూ ఉంటాడు. ఏదో ఒక గ్రీడీగా అహంభావంగా మీ అంత గొప్పవాడు లేడని అనుకుంటూ వచ్చిన అవకాశాలని వదులుకోవడం, ఎవరైతే మీకు సహాయం చేద్దాం అనుకున్నారో వారిని మీరు సరిగ్గా నమ్మకపోవడం, ఇవన్నీ కూడా మిమ్మల్ని వ్యక్తిగతంగా మీరు తీసుకునే నిర్ణయాలు మీకు నష్టాన్ని కలిగించే అవకాశం ఉన్నది. కాబట్టి ఏమాత్రం అటువంటి గతాన్ని మనసులో పెట్టుకొని ఎవరి మీద కోపం కానీ, కసి కానీ, పగ కానీ, కక్ష కానీ పెంచుకోకుండా మీ యొక్క శ్రేయోభిలాషుల్ని, బంధువుల్ని అందరినీ కూడా సమాన దృష్టితో చూడటం వల్ల ఒక ప్రశాంతంగా, నిర్మలంగా, నిష్కలంకంగా ఆలోచించి ప్రయత్నం చేయడం వల్ల వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటే చాలు, సంపూర్ణంగా మీ సమస్యలు వాటికవే పరిష్కారం అవ్వడం జరుగుతుంది. ప్రధానంగా రవి లాభస్థానంలో ఉన్నాడు. అంటే ఎప్పుడైనా సరే సూర్యభగవానుడు 11వ స్థానంలోకి వచ్చాడు. లేదు మీరు జన్మించినప్పుడు మీ జన్మజాతకంలో రవి 11వ స్థానంలోకి ఉంటే జీవితంలో అన్ని సౌకర్యాలు మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు సాక్షాత్తు రవి 11వ స్థానంలో ఉండడం వల్ల అటు ఆరోగ్యం కానీ, ఐశ్వర్యం కానీ రెండూ మీకు రావడం జరుగుతుంది. అంటే మరి ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా వస్తాయి. తండ్రి గారు, గురువు, పెద్దల సహకారం లభిస్తూ ఉంటుంది. మీ యొక్క యజమాని మీకు సహకరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే కొన్ని బలహీనతల నుంచి కూడా అనారోగ్యకరమైన అలవాట్లు కొన్ని రాశిలో రాహు ప్రవేశించినప్పుడు గతంలో ఈ జన్మశని ప్రభావం వల్ల కొన్ని బలహీనతలు ఇంకా మిమ్మల్ని పట్టి పీడిస్తుంటాయి. అటువంటి బలహీనతల నుంచి బయటపడడానికి ఇప్పుడు ఈ సూర్యభగవానుడు 11వ స్థానంలోకి రావడం వల్ల మీరు వాటి నుంచి బయటపడతారు. ఒక అధికార హోదా కలిగినటువంటి ఒక స్నేహితుడు మీకు ఏర్పడడం వల్ల, అటు డాక్టర్ అవ్వచ్చు, వైద్యుడు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వారు మీకు మంచి మార్గంలో పెట్టి మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా, అటు శారీరకంగా అటు మానసికంగా ఆరోగ్యవంతులుగా మార్చడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత కుజుడు. మరి కుజుడు మీకు తృతీయ దశమాధిపతిగా లాభస్థానంలోకి రావడం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. భూముల వల్ల, స్థిరాస్తుల వల్ల ఆదాయం లభిస్తుంది. చిన్ననాటి స్నేహితులు, మిత్రులు, బంధువులు సహకరిస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతుంటుంది. మొత్తం మీద ఉత్సాహంగా, ఆత్మవిశ్వాసంతో మీరు చేసే ప్రయత్నాలు, అటు మార్కెటింగ్ అవ్వచ్చు, సేల్స్ అవ్వచ్చు, ఏదన్నా సరే మీకు సహకరించి మీరు ఊహించిన దానికన్నా అధిక లాభం రావడం జరుగుతూ ఉంటుందన్నమాట. అలాగే మీరు కూడా చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళి మీ ప్రయత్నాల్ని విజయవంతం అయ్యేదాకా కూడా ఆ ప్రయత్నంలో ఉండి చివరికి సక్సెస్ సాధించడం జరుగుతూ ఉంటుంది. ఇక శుక్రుడు మీకు యోగకారకుడు లాభస్థానంలో ఉండడం వల్ల స్త్రీల సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లాంటిది రావడం జరుగుతుంది. స్థిరాస్తి కానీ, వాహనం కానీ కొనాలనే మీ ప్రయత్నం నెరవేరుతుంది. అయితే స్త్రీలు కొంత ఆరోగ్యపరంగా జాగ్రత్త తీసుకోవాలి. మగవాళ్ళైతే ఆర్థిక పరంగా కొంత జాగ్రత్త వహించవలసి ఉంటుంది. డబ్బు చాలా విపరీతంగా ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇదే సమయంలో ఒక కొత్త పరిచయం కూడా మీకు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. స్త్రీల సహకారం ఆటోమేటిక్గా లభిస్తుంది. కుటుంబ సభ్యులు కూడా మీకు సహకరిస్తారు. మదర్ బంధువులు కూడా మీ వెనక ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఇక బుధుడు
పంచమ అష్టమాధిపతిగా ఒక ఆకస్మిక ధనలాభాన్ని, కొన్ని కొత్త వ్యాపార అవకాశాలను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఉంటే 5-11 మధ్య జరిగే పరివర్తన ఒక మంచి గురువు సహకారంతో, మీ పిల్లల యొక్క సహకారంతో, విదేశంలో ఉన్నటువంటి మీ పిల్లలు మీకు సహకరించడం అది జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మీలో ఉన్నటువంటి టాలెంటు, నైపుణ్యానికి తగిన గుర్తింపు రావడం జరుగుతుంటుంది. ఎక్కువ మంది అభిమానులు మిమ్మల్ని ప్రోత్సహించి మీలో ఉన్నటువంటి టాలెంట్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ అనుకూలంగా ఉన్నాయి. మరి రాహు రాశిలో ఉండడం వలన మిమ్మల్ని చూసి మీరు గర్వపడకుండా చాలా సింపుల్గా ఉంటూ, మరి ఒక విధమైన ఈర్ష్య అసూయని వదిలి కొంచెం జాగ్రత్తగా ఉంటే అంతా మీకు గత వైభవం తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది. అది శని కుటుంబ స్థానంలో ఉండడం వలన కొన్ని కుటుంబ పరిస్థితులు మీకు ఇబ్బంది పడుతూ ఉంటాయి. కుటుంబంలో ఎవరో ఒకరి వల్ల మీరు అసహనానికి, ఇబ్బందికి గురవుతుంటారు. సో ఏదైనా కొన్ని విషయాల్లో కొన్ని తప్పో భరించవలసి ఉంటుంది. బట్ ఈ విషయంలో ఏదో ఒక స్థిరమైన నిర్ణయం తీసుకోవాలి. ఎవరైతే మిమ్మల్ని మీ మీద చాలా కాలంగా ఆధారపడి ఉంటున్నారో వాళ్ళన్నా బయటికి పంపించవలసి ఉంటుంది, లేదన్నా మీరు వారి నుంచి కొద్ది దూరంగానే వెళ్ళవలసి ఉంటుంది. బట్ ఏది అన్నది ఆ నిర్ణయం మనం కరెక్ట్గా తీసుకోలేం. ఈ విధంగా కొన్ని అదనపు బర్డెన్స్ మీ యొక్క కుటుంబ విషయాన్ని ఇబ్బంది పెడుతుంటాయి. కాబట్టి ఒక మంచి నిర్ణయం తీసుకుంటే ఈ సమయంలో చాలా వరకు మీరు ఒక గాడిలో పడి మీ జీవితాన్ని మళ్ళీ ఒక దారిలో పెట్టుకొని చేసే ప్రయత్నాల్లో విజయవంతం అయ్యే అవకాశం ఉంది. గోచార రీత్యా మీరున్నటువంటి రాశికి గ్రహాలు అనుకూలంగా వచ్చినప్పటికీ కూడా మీ జన్మజాతకంలో దశలు, అంతర్దశలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ప్రధానమైనటువంటి విషయాల్లో మరి ఇప్పుడు ఉద్యోగం, అలాగే వివాహం, ఈ రెండు అవకాశం రావటం లేదు. ఉద్యోగం రావటం లేదు, వివాహం జరగటం లేదు. వివాహపరమైన సమస్యలు మీకు ఉన్నాయంటే కంప్లీట్గా మీరు నివసిస్తున్నటువంటి గృహంలో కానీ, మీకు అంటే ఓనర్షిప్ కలిగినటువంటి గృహంలో కానీ వాస్తుపరమైనటువంటి దోషాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయని చెప్పచ్చు. ఉదాహరణకి నైరుతి భాగంలో, దక్షిణ నైరుతి కానీ పడమర నైరుతి కానీ దోషం ఉన్నప్పుడు మీరు అర్హత కలిగి ఉన్నప్పటికీ కూడా ఉద్యోగాన్ని సంపాదించలేకపోతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఈ దక్షిణ నైరుతిలో అంటే కుజుడు, రాహు ప్రభావం, పశ్చిమ నైరుతి అంటే శని, రాహు ప్రభావం. ఈ ప్రభావం వల్ల ఒకప్పుడు మంచి ఉద్యోగం ఉండి సడన్గా పోగొట్టుకొని మళ్ళీ అటువంటి ఉద్యోగాన్ని పొందలేకపోవడం, అర్హత ఉన్నా కూడా ఉద్యోగాన్ని పొందలేకపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక ఎత్తు అయితే, మీ కుటుంబంలో మీరు ఆ కుటుంబంలో ఒక వ్యక్తి అయి ఉంటే మీ కుటుంబ పెద్దల చేత వాళ్ళు తరచూ మిమ్మల్ని విమర్శించడం, ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే మీకు ఆ కుటుంబంలో తల్లిదండ్రులతో కానీ, తల్లి కొడుకులతో కానీ సరైనటువంటి సత్సంబంధం లేకపోవడం, ఈ కావాలనే ఈ జాతకుడు ఉద్యోగానికి వెళ్లకుండా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అది ముందుగా ఆ నైరుతి దోషాల్ని మీరు సరి చేసుకుంటే, అంటే నైరుతి పెరగడం కానీ, నైరుతిలో గోతులు కానీ అనేక రకాలుగా ఉంటాయి. దాన్ని సరి చేసుకుంటే తల్లి కొడుకుల మధ్య, తండ్రి కొడుకుల మధ్య సత్సంబంధాలు ఏర్పడి జాతకుడు ఉద్యోగ ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే వాయువు దిశలో ఉత్తర వాయువు ప్రాబ్లం ఉంటే ఆ కుటుంబంలో వివాహం అన్నది ఆలస్యం అవుతూ ఉంటుంది. ఆ ఇంట్లో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మోసపోతూ ఉంటారు అన్నమాట. ఎవరినో ఒకరు నమ్మి ప్రేమించి వాళ్ళు హ్యాండ్ ఇవ్వడం వల్ల మోసపోవడం కానీ, కొంతవరకు మానసికంగా మతిస్థిమితం కోల్పోవడం కానీ జరుగుతూ ఉంటుంది. లేదంటే వ్యాపారంలో ఉన్నవాళ్ళు పెద్ద మొత్తంలో ధనం ఒక అప్పు ఇవ్వడం వల్ల కానీ, షూరిటీ పెట్టడం వల్ల కానీ నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఈ ఉత్తర వాయువు అంటే మనకి బుధుడు, చంద్రుడు ప్రభావం చూపుతూ ఉంటుంది. ఈ జన్మజాతకంలో బుధుడు, చంద్రుడు కలిసినా కూడా వాళ్ళు చిన్నప్పటి నుంచే డబ్బు సంపాదించాలనే ఆసక్తితో ఎక్కువ ధనం సంపాదించి ఎవరో ఒకరు నమ్మి మొత్తం మోసపోతూ ఉంటారు. చిన్న వయసులోనే ప్రేమలో పడి మోసపోవడం జరుగుతుంటుంది. శృంగారపరమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉండడం వల్ల ఒక విధంగా చిన్నప్పుడే వాళ్ళు ఇతరుల యొక్క దీనికి మోసానికి గురై ఈ విధంగా వారు కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా కంప్లీట్గా ఈ గృహంలో ప్రతి దిక్కుకి
మీ జాతకంలో ప్రతి గ్రహానికి సంబంధం ఉంటుంది. మరి ఆ దిక్కు అంటే ఒకవేళ తూర్పు ఆగ్నేయం ఇబ్బంది పడింది, మీ జాతకంలో శుక్రుడు కారకత్వాలు ఇబ్బంది పెడుతుంటాయి. అందువలన మనకి జాతకంలో బలం వచ్చింది, గురుబలం వచ్చింది, దశ వచ్చింది అయినప్పుడు కూడా ఆ ఫలితం జరగలేదనుకుంటే మాత్రం కంపల్సరిగా మీరు ఉంటున్నటువంటి గృహం మీ సొంత గృహంలో వాస్తుపరమైన దోషాలు సరిచేసుకుంటేనే ఆ ఫలితం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ దశ వచ్చినప్పుడు దశమానికి సంబంధించిన దశ వచ్చింది, ఆ దశలో ఉద్యోగం రావట్లేదు, గృహంలో ఉన్నటువంటి వాస్తు ప్రాబ్లం సరి చేసుకుంటే ఉద్యోగం రావచ్చు. తీరా జాతకంలో గోచార రీత్యా దశరీత్యా ఈ దశ అయిపోయింది అనుకోండి, అంటే టైం అయిపోద్ది, అప్పుడు వాస్తు సరి చేసుకున్నా కూడా లాభం ఉండదు. కాబట్టి ఏదైనా జీవితంలో తొందరగా సెటిల్ అవ్వాలంటే కంప్లీట్గా గృహాన్ని కూడా మనం పరిశీలించుకొని సరి చేసుకుంటేనే జీవితంలో మీరు సెటిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా నమ్మినా నమ్మకపోయినా వాస్తు యొక్క ప్రభావం ప్రతి ఒక్కరి జీవితంలో ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరి మీద ఉండే అవకాశం ఉంటుంది. స్వస్తి.